సంగం మండలంలో ప్రశాంతంగా సాగునీటి సంఘం ఎన్నికలు ముగిశాయి. మండలంలో 6 సాగునీటి సంఘాలలో 44 టీసీలకు 43 టీసీలు ఏకగ్రీవం, 1 టీసీకి ఎలక్షన్ జరిగింది. ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగం మండలంలో ప్రశాంతంగా సాగునీటి సంఘం ఎన్నికలు ముగిశాయి. మండలంలో 6 సాగునీటి సంఘాలలో 44 టీసీలకు 43 టీసీలు ఏకగ్రీవం సాధించారు. 1 టీసీకి ఎలక్షన్ జరిగింది. పడమటిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా గంగపట్నం చంద్రశేఖరయ్య, ఉపాధ్యక్షుడిగా మర్రి సందీప్ ఏకగ్రీవం సాధించారు. సంఘం పంపింగ్ స్కీమ్ సాగునీటి సంఘం అధ్యక్షుడిగా షేక్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాటకరాణి సీనయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నవరప్పాడు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా ముత్యాల చిన్నకొండయ్య, ఉపాధ్యక్షుడిగా బిరుసుల కాలయ్య ఏకగ్రీవం సాధించారు. జంగాలదురుగు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పడిగిరెడ్డి రాజారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మన్నవరపు వెంకటరమణయ్య ఏకగ్రీవం సాధించారు. మరిపాడు సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పులిబోయిన శ్రీహరి, ఉపాధ్యక్షుడిగా కండేచిన పెంచలయ్య ఏకగ్రీవం సాధించారు. అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా సూరా శ్రీనివాసులరెడ్డి, ఉపాధ్యక్షుడిగా పూసాల శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు సంఘం మండలంలో 2 మేజర్ నీటి సంఘాలకి 4 మైనర్ నీటి సంఘాలకి ఎన్నిక జరగడం జరిగింది. గౌరవనీయులు పెద్దలైనటువంటి ఆనం రామనాయుడు ఆదేశ స్థానము సంఘం మండలంలోని 6 నీటి సంఘాలు కూడా ఏకగ్రీవంగా జరుపుకోవడం జరిగింది. ఆనం రామనాయుడు ఈరోజు రాష్ట్రంలో దేవాదాయ సంఘంగా పనిచేస్తూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని 10 నియోజకవర్గంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృతజ్ఞతతో ఈరోజు నియోజకవర్గాన్ని అన్ని కార్యక్రమాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో మన కాన్స్టిట్యున్సీకి 9 కోట్లు నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా మళ్ళీ వెళ్ళి ఒక 15 కోట్లు తీసుకొచ్చి అతి త్వరగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా అభివృద్ధి చేయడానికి ఆయన వంతు సహకారం అందిస్తున్నారు. ఆయన 2009-14లో ఏ విధంగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు, ఈరోజు అదేవిధంగా 2024 నుంచి 2009లో మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాన్ని మొదటి స్థానం నిలిపేదానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి నీటి సంఘాల్లో అన్నారెడ్డిపాలెం నీటి సంఘంలో అధ్యక్షుడిగా సూరా శ్రీనివాసులరెడ్డిని, ఉపాధ్యక్షుడిగా పూసాల శ్రీధర్ని ఎన్నుకున్నందుకు డైరెక్టర్లందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నీటి సంఘం కింద వచ్చినటువంటి గ్రామాలలోని నాయకులకు, రైతు సోదరులకు కూడా మా అందరికీ సహకరించి అధ్యక్షుడిగా శ్రీనివాసులరెడ్డిని, అదేవిధంగా పూసాల శ్రీధర్ని ఉపాధ్యక్షుడిగా అయినందుకు పేరు పేరున ప్రత్యేకంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన మా మీద నుంచి నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒక వంతు కూడా తప్పు చేయకుండా రైతులందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళు చెప్పిన విధంగా కాలువల నీటిని కూడా తవ్విస్తూ, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా ఒక్క నీటి పని కూడా చేయలేదు. రైతులకి చాలా అన్యాయం చేసింది. వర్షాలు వస్తే పైర్లు మునిగిపోయే పరిస్థితి ఉంది. కానీ ఆయన రావడంతోనే ఈరోజు వచ్చి ప్రతి కాలం కూడా పూడికి తీపిచ్చి అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తూ ప్రతి అందరికీ కూడా మంచిగా అందుబాటులో ఉంటున్నారు. ఆయన వయసు పైబడినప్పటికి కూడా రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ నియోజకవర్గాన్ని కూడా ముందు నడిపిస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. మమ్మల్ని అందరి మీద నమ్మకం ఉంచి నీటి సంఘానికి శ్రీనివాసులరెడ్డిని, పూసాల శ్రీధర్ని, అదేవిధంగా 12 డైరెక్టర్లందరికీ కూడా సహకరించినందుకు ఆయన ప్రత్యేకంగా మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవాదాయ శాఖ మంత్రి గారు ఆనం రామారెడ్డి గారి సూచనల మేరకు అన్నారెడ్డిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులుగా సూరా శ్రీనివాసులరెడ్డి నన్ను, అదేవిధంగా పూసాల శ్రీధర్ ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా 12 మంది సభ్యుల్ని ఎన్నుకొని ఆయన ఆదేశాల మేరకు మేము సజావుగా ఈ సాగునీటి సంఘాన్ని నిర్వహిస్తామని చెప్పి మనవి చేసుకు తెలుపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగిన వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా సంఘం మండలంలో పరమటపాడు నీటి వినియోగదారుల సంఘంకి 8 టీసీలకి ఈరోజు ఎన్నిక జరగగా 8 టీసీలు ఏకగ్రీవంగా జరిగినాయి. ఆ ఏకగ్రీవంగా జరిగిన 8 టీసీ మెంబర్సు అనే నన్ను అధ్యక్షుడిగా ఈ నీటి సంఘానికి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా మర్రి సందీప్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించడానికి ఆదేశాలు ఇచ్చిన మా మంత్రివర్యులు పూజ్యులు ఆనం రామనారాయణ గారికి, నాకు ఈ ఎన్నికల్లో సహకరించిన పెద్దలు బాలకృష్ణారెడ్డి, మిత్రులు రవీందర్ రెడ్డి, అలాగే బాణా శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ మండల కన్వీనరు శ్రీనివాస యాదవ్, పగడాల రఘురామయ్య, ఇంకా పొంగల్ మోహన్ రెడ్డి గారు, ఇటువంటి అనేక మిత్రులు నాకు సహకరించి నన్ను మరలా 2వసారి ఈ నీటి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకునేదానికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ నీటి సంఘంలో ఉండే ప్రతి ఒక్క ఓటరు నన్ను బలపరిచినందుకు వారికి రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ